నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి నేను విన్నపించుకుంటాను ఏంటంటే ప్రతి ఒక్కరిని తాగుబోతాను అనేది ఉండకూడదు. తాగి డ్రైవింగ్ చేసే వాళ్ళని గవర్నమెంట్ ఏం తీర్పు తీరుస్తుందో తీరవండి. నిండు ప్రాణాలు కోల్పోయిన బిడ్డల్ని ఆ తల్లిదండ్రులు ఎంతో వేదంతో ఉన్నారు. ఆ బిడ్డల్ని ఎన్ని సంవత్సరాలు జాక్కుని డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగింది. కాబట్టి వాళ్ళు ఏ కంపెనీ వాళ్ళు ఏం న్యాయం చేస్తారో చెయ్యాలి. ఆఫీస్ కని కంపెనీకి వెళ్ళాడు. 8:30కి లాగిన్ అయ్యి ఆడ నుంచి నీళ్ళ కోసమని విద్యానగర్కి వస్తుండగా గాయత్రి మెరైన్ అనే కంపెనీ బస్సు డ్రైవరు తాగిన మత్తులో ఒక ఆటోని ఢీ కొట్టి వెంటనే మా తమ్ముడు ఇంకొక కేశవరం అబ్బాయి రేకుల షెడ్ని కొట్టి ఆ తర్వాత మా తమ్ముడు వాళ్ళ వెనక వాళ్ళ ఉన్న పరిధిలోనే పోతుంటే ఇతను రాంగ్ సైడ్ వచ్చి ఢీ కొట్టడం వల్ల ఆల్మోస్ట్ 50 మీటర్స్ లాక్కెళ్ళిపోయడం వల్ల ఇద్దరు స్పాట్ డెడ్ చనిపోయారు. ఇది పరిస్థితి. ఒక డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు 22 సంవత్సరాలు ఇద్దరికి, తమ్ముడు అండ్ కేశవరం శివ అనే అబ్బాయి ఇద్దరు ఏఎంఆర్ అనే గ్రూప్ కంపెనీలో పనిచేస్తున్నారు. కనీసం నీళ్ళ వసతి కూడా కల్పించకుండా ఇలా చేసి వాళ్ళని నీళ్ళ కోసం అని పంపించి ఇలా నిండు ప్రాణాలని పోగొట్టారు ఏఎంఆర్ కంపెనీ అనే వాళ్ళు. ఆ వాళ్ళు కూడా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. బస్సులో పెట్టకూడదు, డ్రైవర్లుగా పెట్టకూడదు. ఏనా కొడుకునైనా కూడా సరే నరికి తాగి డ్రైవింగ్ చేయకూడదు. పసిబిడ్డలు పేడాలు తీసాడు. ఏనా కొడుకైనా కూడా సరే, ఓడనే కాదు ఎవడైనా కూడా సరే ఎక్కకూడదు. పసిబిడ్డ పేడాలు తీసేసాడు. నా కొడుకులు తాగిపోతే నా కొడుకులల్లా ఏ పని చేయకూడదు.